పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే ఇప్పుడు అట్టుడుకుతోంది. గత కొంతకాలంగా పరిస్థితి మరీ ఉద్రిక్తంగా మారింది. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్ ప్రభుత్వానికి, అటు పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. జూన్, జూలై నెలల్లో ఈ నిరసనలు మరింత హింసాత్మకంగా మారాయి. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వంపై ఎందుకంత ఆగ్రహంతో ఉన్నారు? ఒకవేళ వాళ్ళన్నట్టుగా ఎల్ఓసి వైపు వస్తే పరిస్థితి ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. పీఓకే ఒక్క రోజులో లేదా అకస్మాత్తుగానో ఇలా మారలేదు. దీని వెనుక దశాబ్దాలుగా పేరుకుపోయిన వివక్షత, ఆర్థిక దోపిడీ, రాజకీయ అణిచివేతలు ఉన్నాయి. భారత్ నియంత్రణలో లేని ఈ గడ్డపై పాకిస్తాన్ అనుసరిస్తున్న దుర్మార్గపు విధానాలు అక్కడి ప్రజలను తిరగబడేలా చేస్తున్నాయి. అదే ఆగ్రహం నేడు అక్కడ ప్రజా తిరుగుబాటుకు దారితీశాయి. అసలు పరిస్థితి ఇంతలా దిగజారడానికి కారణాలను ఒకసారి పరిశీలిస్తే అందులో ప్రధానంగా ఆర్థిక వనరుల దోపిడీ, విద్యుత్ చోరీ. ఎన్నో ఏళ్లుగా పీఓకే ప్రాంతం గుండా ప్రవహించే నదులపై పాకిస్తాన్ ప్రభుత్వం భారీ జల విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించింది. అక్కడ అత్యంత చౌకగా వేలాది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కానీ ఆ విద్యుత్ను పాకిస్తాన్లోని పంజాబ్ వంటి ఇతర ప్రాంతాలకు తరలిస్తూ స్థానిక కాశ్మీరీలకు మాత్రం యూనిట్కు ఎక్కువ బిల్లులు వసూలు చేస్తుంది. మన నీళ్లతో కరెంటు తయారు చేసి మాకే ఎక్కువ ధరలకు అమ్ముతారా అంటూ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర అప్పుల్లో కూరుకుపోయింది. ఐఎంఎఫ్ నుంచి రుణాలు పొందడం కోసం పాక్ ప్రభుత్వం పీఓకే ప్రజలకు ఇస్తున్న గోధుమ పిండి, నిత్యావసర వస్తువులపై సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేసింది. దీనివల్ల అక్కడ ద్రవ్యోల్బణం పెరిగి సామాన్య ప్రజలు ఆకలితో అల్మటించే పరిస్థితి వచ్చింది. అంతేగాక పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకేని ఎప్పుడూ ఒక స్వతంత్ర ప్రాంతంగా చూడలేదు. కేవలం ఒక వలస ప్రాంతంలో మాత్రమే వాడుకుంది. అక్కడ అభివృద్ధి శూన్యం. సరైన రోడ్లు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు ఇలా ఏమీ ఉండవు. వీరికి ఏదైనా కావాలంటే మళ్ళీ పాకిస్తాన్ను బిచ్చమడుక్కున్నట్టు అడుక్కోవాల్సిందే. మరీ ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు లేవు. ఇవన్నీ చూసిన ప్రజలు కడుపు మండి పాకిస్తాన్ ప్రభుత్వంపై ఎదురు తిరిగారు. కాశ్మీర్ అంటేనే ప్రకృతి సహజ సంపదకు నిలవు. అలాంటి ప్రాంతంలోని వనరులను అప్పనంగా దోచుకోవడానికి చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ సిపెక్ ప్రాజెక్ట్ చేపట్టారు. ఇది పీఓకే నుంచే పోతుంది. దీని ద్వారా వచ్చే లాభాలను మాత్రం ఇస్లామాబాద్ పాలకులు దోచుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల చైనా వ్యాపారానికి, చైనా ప్రభుత్వానికి, పాకిస్తాన్ ప్రభుత్వానికి తప్ప పీఓకే ప్రజలకు ఎలాంటి లాభం లేదు. దీనివల్ల పీఓకే ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఉపయోగం లేదు, ఒక్క రూపాయి కూడా రాదు. ఈ రహదారి కోసం స్థానికుల దగ్గర నుంచి భూములు బలవంతంగా లాక్కున్నారు. చైనా ప్రాజెక్టుల రక్షణ పేరుతో పాకిస్తాన్ సైన్యం పీఓకేలో నిఘా పెంచింది. దీంతో స్థానిక ప్రజల స్వేచ్ఛను హరిస్తూ, ప్రశ్నించిన వారిని జైల్లో పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ తప్పని పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రభుత్వానికి పీఓకే ప్రజలు ఎదురు తిరగక తప్పలేదు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, జూలై చివరిలో, అంటే ఈ నెల చివరిలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో గెలవడం కోసం పాకిస్తాన్ ప్రభుత్వం ఒక కుట్ర చేసింది. భారత్ పరిపాలనలోని కాశ్మీర్ నుంచి వచ్చి పాకిస్తాన్లో స్థిరపడిన శరణార్థుల పేరిట 12 అసెంబ్లీ స్థానాలను కేటాయించింది. ఈ 12 సీట్ల ద్వారా పాక్ పాలకులే నేరుగా పీఓకే రాజకీయాన్ని శాసించాలని చూస్తున్నారు. దీనికి తోడు పాకిస్తాన్ తన రాజ్యాంగంలోని ఆర్టికల్ 56ను ఉపయోగించి పీఓకేని అధికారికంగా పాకిస్తాన్లో కలిపేసుకోవాలని చూస్తుంది. దానికి ఉన్న స్వయం ప్రతిపత్తిని పూర్తిగా రద్దు చేయాలని చూస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, భారత్లో ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక అధికారాలు ఇచ్చిన ఆర్టికల్ 370 ఎలాంటిదో పీఓకేలో కూడా ఈ ఆర్టికల్ 56 అలాంటిదే అన్నమాట. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, పీఓకేకి ఒక సొంత రాజ్యాంగం ఉంది. దీన్ని ఇంటర్మ్ కాన్స్టిట్యూషన్ 1974 అంటారు. ఈ రాజ్యాంగంలోని ఆర్టికల్ 56 ప్రకారం చూస్తే, పాకిస్తాన్ ప్రభుత్వం గనక భావిస్తే పీఓకే రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేసి అక్కడి ప్రభుత్వాన్ని కూడా రద్దు చేసే అధికారం ఇస్లామాబాద్కు ఉంటుంది. అంటే
పీఓకేలో ఎలాంటి చట్టాలు చెల్లాలి, అక్కడ ఎవరు పాలించాలి అనేది చివరికి పాకిస్తాన్ ప్రభుత్వమే డిసైడ్ చేస్తుంది. అంతేగాక దీనికి సవరణలు చేసి పీఓకేని అధికారికంగా పాకిస్తాన్లో ఒక 5వ ప్రావిన్స్గా చేసి పాకిస్తాన్లో కలిపేయాలని కూడా చూస్తుంది. దీని గురించి సంబంధించిన వార్తలు కూడా ఈ మధ్యలో వస్తున్నాయి. ఇక ఈ హక్కులన్నిటికీ అంటే ఈ పోరాటాలకు సంబంధించి వీళ్ళు ఏదైతే మాకు హక్కులు కావాలో అన్నిటి కోసం వీరి తరపున పోరాడుతున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీని పాకిస్తాన్ ప్రభుత్వం ఏకంగా ఉగ్రవాద సంస్థగా ప్రకటించి నిషేధించింది. నిరసనకారులను అణచివేయడానికి పాక్ సైన్యం పోలీసులు జరిపిన కాల్పుల్లో డజన్ల కొద్ది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి పీఓకే ప్రాంతానికి వెళ్లే ఆహార ధాన్యాలు, మెడిసిన్స్ సప్లైని కూడా పాక్ ప్రభుత్వం నిలిపివేసి ఘోరమైన దిగ్బంధాన్ని విధించింది. దశాబ్దాలుగా తమపై జరుగుతున్న అన్యాయాలను గమనించిన పీఓకే ప్రజలు ఇప్పుడు మాకు పాకిస్తాన్ వద్దు, స్వేచ్ఛ కావాలి అంటూ రోడ్లపైకి వచ్చారు. పాకిస్తాన్ అన్నం పెట్టకపోతే తాము లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఎల్ఓసి దాటి భారత్ వైపు నడుస్తామని అక్కడి నాయకులు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. పీఓకేలో జరుగుతున్న తాజా పరిణామాలపై భారత్ చాలా వ్యూహాత్మకంగా దూకుడుగా వ్యవహరిస్తుంది. పీఓకే అనేది చట్టబద్ధంగా భారత్లో భాగమేనని భారత్ ఎప్పుడూ చెబుతూనే ఉంది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం పీఓకేలో అశాంతిని అడ్డుపెట్టుకుని పాకిస్తాన్ సైన్యం, ఉగ్ర సంస్థలు భారత్ సరిహద్దుల్లో చొరబాట్లకు లేదా ఉద్రిక్తతలకు ప్రయత్నించే అవకాశం ఉంది. అందుకే భారత్ సైన్యం సరిహద్దుల్లో అత్యంత అప్రమత్తంగా ఉంది. ఒకవేళ పీఓకే ప్రజలు అన్నట్లుగా వారు ఆకలి తట్టుకోలేక ఎల్ఓసి దాటి భారత్ వైపు వస్తే పరిస్థితి ఏంటన్నది అర్థం కావడం లేదు. అప్పుడు భారత్ మరో ఆపరేషన్ చేసి పీఓకేని ఆక్రమిస్తుందా, లేదా వారికి మానవతా దృక్పథంతో ఎలా సహాయం చేయాలనే దానిపై ఆలోచిస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది. ఇక్కడ మనం ఇంకో విషయం గురించి కూడా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు పీఓకేతో పాటు బలూచిస్తాన్ సైతం పాకిస్తాన్పై ఫైట్ చేస్తున్నాయి. ఒకవేళ బై మిస్టేక్ ఒకే సమయంలో ఒకవైపు పీఓకే తిరుగుబాటులు, మరోవైపు బలూచిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్పై దాడి చేస్తే ఎలా ఉంటుంది? వీరికి అదనంగా ఇంకోవైపు భారత్ సైనిక చర్యకు దిగితే ఏం జరుగుతుందో తెలుసా? పాకిస్తాన్ అనే దేశం వరల్డ్ మ్యాప్ నుంచి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. నిజం, ఇది నేను చెబుతున్న మాట కాదు, కొంతమంది రక్షణ నిపుణులు చెబుతున్న మాటలు. ఎందుకంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ గెరిల్లా దాడులతో పాక్ సైన్యాన్ని ముప్పతిప్పలు పెడుతుంది. పీఓకేలో అక్కడ స్థానిక ప్రజల తిరుగుబాటును అణచివేయడానికి పాక్ రేంజర్లు సరిపోతున్నారు. ఈ రెండు సంక్షోభాల మధ్య అత్యాధునిక సాంకేతికత, భారీ సైన్యం ఉన్న భారత్ దాడి చేస్తే పాక్ ఆర్మీ కొన్ని రోజుల్లోనే ఆయుధాలు వదిలేసే పరిస్థితికి వస్తుంది. అంటే 1971 బంగ్లాదేశ్ యుద్ధం కంటే ఘోరమైన పరాజయాన్ని పాక్ సైన్యం మూటగట్టుకోవాల్సి వస్తుందని ఆ నిపుణులు చెబుతున్నారు. నిజంగా పాకిస్తాన్కి ఇలాంటి పరిస్థితి వస్తే ఆ దేశం మ్యాప్ నుంచి కనుమరుగై 4 ముక్కలుగా విడిపోయే ప్రమాదం ఉంది. అందులో మొదటిది పీఓకే. ఇది పూర్తిగా భారతదేశంలో విలీనం అవుతుంది. ఇక బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరిస్తుంది. చివరగా సింధ్ ప్రాంతం, సింధు దేశ్ ఉద్యమం వల్లే అది కూడా విడిపోయే అవకాశం ఉంటుంది. దీంతో చివరికి పాకిస్తాన్లో కేవలం పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి పాకిస్తాన్ ఓడిపోతే అప్పుడు పాకిస్తాన్ తమ వద్ద ఉన్న అణ్వాయుధాలను వాడతామని బెదిరించవచ్చు. ఒక దేశం అంతర్గతంగా కుప్పకూలుతున్నప్పుడు అక్కడి అణ్వాయుధాలు ఉగ్రవాదాల చేతికి చిక్కుతాయేమోనని అమెరికా, ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ శక్తులు వెంటనే రంగంలోకి దిగుతాయి. పాక్ అణ్వాయుధాలను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి పాకిస్తాన్పై ఒత్తిడి తెస్తాయి, లేదంటే నేరుగా ఆయుధ కర్మాగారాలను స్వాధీనం చేసుకుంటాయి. ఏదైనా జరగవచ్చు. చివరగా ఇలాంటి పరిస్థితి వస్తే భారత్కు మాత్రం ఇంతకంటే మంచి అవకాశం రాదని చాలామంది అంటున్నారు. సో వెయిట్ అండ్ వాచ్ అనే విధంగా భారత్ పీఓకే పరిస్థితులను పరిశీలిస్తుంది. ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.